రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కృషి చేస్తామని, మృతుల సంఖ్యను తగ్గించడానికి పాటుపడుతున్నామని డీటీపీఓ పుష్పాల శ్రీనివాస్ అన్నారు. అయితే రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వాహనాల అతివేగం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం మూలంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆర్టీఏ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దామన్న నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మనం జనవరి 15, 2024 నుండి ఫిబ్రవరి 14, 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల వరకు మనం జరుపుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా రోడ్డు భద్రత వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించడానికి, రోడ్డు ప్రమాదాలను తగ్గించి మరి చనిపోయేవారు అలాగే ఇంజ్యూర్డ్ను తగ్గించి మరి అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఉద్దేశం. అయితే ఇందులో ప్రమాదాలు ఎక్కువ జరుగుతా అనడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మనకు వచ్చేది ఓవర్ స్పీడింగ్. మరి ఓవర్ స్పీడింగ్ పోవడం వల్ల మనం ఒక వెహికల్ కంట్రోల్ తప్పడం, మరి ఇతర సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అందుకని స్పీడును పరిధిలో ఉంచుకొని మనం ఈ ప్రమాదాలను నివారించవచ్చు. ఓవర్ స్పీడింగ్ తర్వాత ఎక్కువగా జరిగేది ఏంటంటే డిస్ట్రాక్షన్. అంటే మనకు తెలియకనే మన దృష్టి రోడ్డుపై నుంచి మరలించడం, దానివల్ల మనం సరి అయిన టైంలో మనం రియాక్ట్ కాకపోవడం, తొందరగా రియాక్ట్ కాకపోవడం వల్ల బండిని కంట్రోల్ చేయకపోవడం, మరి ప్రమాదం జరుగుతుంది. డిస్ట్రాక్షన్ తర్వాత మరి మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల మరి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మత్తు పానీయాలు సేవించడం వల్ల మన మైండ్ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల మనం డ్రైవింగ్ కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు నిద్ర రావడం అది తెలిసిపోతుంది డ్రైవర్కు. కానీ అయినా కూడా మరి ఇంకా 10-20 కిలోమీటర్ల దూరంలో మనం డెస్టినేషన్ చేరుతామని కొద్దిగా మనం కేర్లెస్ చేసి నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మనం క్యాబ్లలో ప్రయాణించినప్పుడు డ్రైవర్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కళ్ళు మూసుకపోవడం కానీ, మెడలు ఇట్లా పడేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన కంపల్సరీ సగిన నిద్ర లేదు కాబట్టి, రెస్ట్ లేదు కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి కొంచెంసేపు పక్కన ఆపి రెస్ట్ తీసుకొని పోవడం వల్ల మరి ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. ఇంకా ఫైనల్గా చెప్పుకోవచ్చు ఏంటంటే, రోడ్ రూల్స్ను పాటించకపోవడం వల్ల మనం చాలా సందర్భాల్లో రెడ్ లైట్ జంప్ చేస్తుంటాం, లేకుంటే ఎదురుగా అంటే మన రాంగ్ డైరెక్షన్లో వాహనాలు వెళ్తుంటాం. సడన్గా మనం మెయిన్ రోడ్ మీదకి రావడం, లేకుంటే యూటర్న్ తీసుకునేటప్పుడు కొన్ని మనం రూల్స్ను పాటించకపోవడం, ఇలా మనం రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు చాలా జరుగుతాయి. ఎప్పుడైతే